అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ యాజ్ ద నేమ్ సజెస్ట్స్ క్వశ్చన్స్ ముందుగా నిశ్చయించుకున్నటువంటి ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు. మొత్తానికి మనం అనుకున్న క్వశ్చన్ అడగాలి, ఆ క్వశ్చన్ అడగమన్నారనే ఫార్మేట్ ఏమీ ఉండదు. ఇన్స్టెడ్ దే ఆర్ మోర్ కన్వర్సేషనల్ అండ్ ఓపెన్ ఎండెడ్ ఇన్ నేచర్. ఓపెన్ ఎండెడ్ ఇన్ నేచర్. దానికి స్వభావం ఎలా ఉంటుందట అన్స్ట్రక్చర్లో మనకి ఎంత ఓపెన్గా అంటే మనం ఏదైనా విషయాలు చెప్పాలనుకుంటే మనం ఎంతసేపు చెప్పాలనుకుంటే అంతసేపు చెప్పనిస్తారన్నమాట. అంత ఓపెన్ ఎండెడ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నా ఇంటర్వ్యూ మే హ్యావ్ ఏ జనరల్ టాపిక్ ఆర్ ఏ థీమ్ ఆర్ ఏ మైండ్ బట్ ఆర్ allows the conversation to unfold the naturally. ఎంతసేపు ఎంత దీని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అన్ని విషయాల్ని ఫోల్డ్ చేసేస్తుంది. అంటే వాళ్ళకి తెలియనటువంటి విషయాలన్నింటినీ తెలిసేసుకుంటారన్నమాట. అదే అన్ఫోల్డ్ చేయడం. వాళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ ఉందనుకోండి, దాన్ని కూడా తెలిసేసుకుంటారన్నమాట వీళ్ళు. దిస్ అప్రోచ్ ఈజ్ కామన్ ఇన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ వేర్ ద అండర్స్టాండింగ్ పార్టిసిపెంట్స్ పెర్స్పెక్టివ్. అయితే ఇలాంటి అప్రోచ్ ఏదైతే ఉందో ఇది కామన్గా క్వాంటిటేటివ్ రీసెర్చ్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ లేకపోతే పర్స్పెక్టివ్, ఎక్స్పీరియన్సెస్, ఇమోషన్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడమే ప్రైమరీ గోల్ అయి ఉంటుంది. అంటే ఒక క్యాండిడేట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అతని యొక్క థాట్స్, అతని యొక్క మైండ్ ఏ విధంగా అన్నారని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు. అంటే ఎలాబరేట్గా ఎంత చెప్పినా చెప్పేస్తారు కనుక తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, అడ్వాంటేజెస్ ఇచ్చారు. ఉపయోగాలు ఏంటి అని ఇన్డెప్త్ ఇన్సైట్స్. అంటే అంతర్దృష్టి అన్నమాట. ఇన్సైట్ అంటే ఏమీ కాదు, అంటే మన లోపల ఏముందో కూడా చెప్పగలిగితే అది అంతర్దృష్టి అవుతుందన్నమాట. మన లోపలనే చెప్పేలా కోచింగ్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ ఇన్డెప్త్ ఇన్సైట్ అని ఇచ్చారు. పార్టిసిపెంట్స్ కెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ మోర్ ఫ్రీలీ ప్రొవైడింగ్ రిచ్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎంతసేపు చాలా ఫ్రీగా చెప్పేస్తూ ఉంటారు, అందుకని రిచ్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఇంటర్వ్యూవర్స్ కెన్ అడాప్ట్ దేర్ క్వశ్చన్స్ based on the participants' responses, allowing for the exploration of new topics. అయితే ఇంటర్వ్యూస్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క క్వశ్చన్స్ దేని మీద ఆధారపడి ఉన్నాయో, దానికి పార్టిసిపెంట్స్ యొక్క రెస్పాన్సెస్ ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద న్యూ టాపిక్, కొత్త టాపిక్స్ తెలుసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నింటినీ ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. అంటే పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అని అంటూ ఉంటాము. అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ కెన్ రివీల్ ద నాన్సెన్స్ అండ్ ఇమోషన్స్ అండ్ కాంటెక్స్ట్ ఆన్ ద మే బీ మిస్డ్ ఇన్ ద స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్. మొత్తం మనకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు తెలిసేసుకోగలరు. వాళ్ళ యొక్క కాంటెక్స్ట్ ప్రకారం అన్స్ట్రక్చర్డ్ కనుక ఎంతలా చెప్పకూడదు అనుకున్న విషయాలను కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అందుకని దీన్ని అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని చెప్పి అనడం జరిగింది. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కంఫర్ట్. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం ఏం చెప్తుంటే అది వింటున్నారు అనుకోండి, మనకు ఫ్రీగానే ఉంటుంది. అబ్బాయి నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు అని అన్నారనుకోండి, మనకి ఏదో చైనా గొడవ వైశాల్వంతా అని అంటారు, ఇంకా అంతే మనం. అందుకని ఆ విధంగా అడిగితే మనకి వేరే చెప్పేటటువంటి అవసరం లేదు. మన గురించి అడిగితే మనం ఏదైనా చెప్పొచ్చు, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ పార్టిసిపెంట్స్ కంఫర్టబుల్గా ఉంటారు. మనం ఎంతసేపు నా కన్వర్సేషనల్ నేచర్ ఆఫ్ ద అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ కెన్ పుట్ పార్టిసిపెంట్స్ ఎట్ ఈచ్ అండ్ ఎంకరేజ్ దమ్ టు షేర్ ఓపెన్లీ. ఎంతసేపు వీళ్ళు ఎలా ఉంటారట, కన్వర్సేషన్ సంభాషణ జరుగుతుంది అంతే అనుకుంటారు, అంతేకాని క్వశ్చన్లు అడుగుతున్నారు నేను బాగా ఆన్సర్ చేయకపోతే నన్ను బయటకి ఇంటేస్తారు ఇలాంటివి ఏమీ ఉండదు. కానీ అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ ఎంతసేపు పార్టిసిపెంట్స్ చాలా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండేలాగా, చాలా సులువుగా ఆన్సర్ చేసేలాగా, వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి బాగా చెప్తున్నారు ఇంకా బాగా చెప్పండి అనేలాగా, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ లేకపోతే వాళ్ళ యొక్క విషయాలన్నీ ఓపెన్గా షేర్ చేసేలాగా ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి అడ్వాంటేజెస్ అన్నమాట. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అనేవి చెప్తున్నారు. డిసడ్వాంటేజెస్లో సబ్జెక్టివిటీ. సబ్జెక్ట్ అంటే ఎవరు, మన సబ్జెక్టు. అక్కడ ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళే సబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ సబ్జెక్టివిటీ అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇక్కడ ఎనాలిసిస్ ఆఫ్ ద అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ డేటా కెన్ బి మోర్ ఛాలెంజింగ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. అయితే ఇక్కడ ఎనాలిసిస్ చేస్తే, విశ్లేషణ చేస్తే ఎలా ఉంటుంది అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ డేటా అనేది మోర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇతను చెప్పమంటే, నీ గురించి చెప్పమంటే ఈయన 2 పేజీలు చెప్తారు, ఆ పక్క ఆయన్ని పిలిచి వెనకాల ఆయన్ని చెప్పమంటే ఆయన కూడా 2 పేజీలు చెప్తారు. దాన్ని అంతటినీ చదివి సెలెక్ట్ చేసే వ్యక్తికి తల ప్రాణం తక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. ఈయన చేస్తే ఈయనకి ఎన్ని క్వాలిఫికేషన్, ఈయన చిన్నప్పటి నుంచి ఇంత బాగా చదివారు, ఈయనకి ఎన్ని కప్పులు వచ్చినాయి, లేకపోతే అందులో స్పోర్ట్స్లో ఏదో ఉంది, ఇంటర్నేషనల్ ఆడారు, నేషనల్ ఆడారు, ఇలాంటివన్నీ చెప్పేశారనుకో, అందులో అన్నిటినీ చదివి ఇంత చెప్పిన మ్యాటర్ని దాన్ని మళ్ళీ
ఫిల్టర్ చేసుకుని ఎవరికి ఇద్దామా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. అందుకని కష్టం అవుతుంది సెలెక్ట్ చేయడం అని చెప్పి చెప్తున్నారు, ఒక స్టాండర్డ్లో అడగరు కనుక. నెక్స్ట్ ఇంటర్వ్యూ బయాస్. మరి విచక్షణ బయాస్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూవర్ యొక్క బయాస్ చూపించడానికి ఏం లేదు. ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి బయాస్ అనేది చూపిస్తారా లేదా అనేది చూద్దాం. ద ఇంటర్వ్యూవర్ పర్సనల్ బయాసెస్ అండ్ పెర్స్పెక్టివ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కన్వర్సేషన్. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట వాళ్ళకి విచక్షణ అనేది ఉంటుంది. నీకు ఇవ్వాలంటే నీకు బాగా ఇవ్వచ్చు, అదంతా చదివేసిన తర్వాత, లేకపోతే ఆ పక్క వాళ్ళకి ఇవ్వాలంటే ఆ పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆన్సర్ ఎవరి ఆన్సర్ వాళ్ళదే, మీ ఆన్సర్ మీది, నా ఆన్సర్ రాదు. అందుకని ఇక్కడ విచక్షణ చూపించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి. నెక్స్ట్ డేటా వ్యాలిడిటీ, విశ్వసనీయత అన్నమాట. వ్యాలిడిటీ అంటే మరి డేటాకు వ్యాలిడిటీ వద్దా? మీరు చెప్తే మీకు వ్యాలిడిటీ, నేను చెప్తే నాకు వ్యాలిడిటీ, ఎవరు చెప్తే వాళ్ళదే వ్యాలిడిటీ. విశ్వసనీయత మనకు వందే విశ్వసనీయత. రెస్పాన్సెస్ కెన్ వ్యారీ వైడ్లీ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్ అండ్ మేకింగ్ ద కంపారిజన్ ఆఫ్ ద జనరలైజేషన్ మోర్ డిఫికల్ట్. ఎలా కంపేర్ చేస్తారు మిమ్మల్ని? ఇప్పుడు కరెక్ట్ చెప్తే కరెక్ట్ అని, లేకపోతే లేదని పెట్టేయడానికి లేదు, తేల్చి చెప్పడం. అందుకని పాపం చాలా కష్టంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు.